27వ డివిజన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వద్ద 17 కోట్ల వ్యయం 168 అభివృద్ధి పనులకు జంజీ నలుగురి విద్యార్థులు లోకేశ్వరి, లక్ష్మీజ్యోతి, హిరణ్ కుమార్ మోర్నిలతో కలిసి ప్రారంభించిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్రెడ్డి రానున్న రోజుల్లో యువతరం ఆకాంక్షలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహించి యువత ఆకాంక్షలు ఆశయాలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా పనిచేస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ ఏడాది క్రితమే రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ రోడ్డుని 15 ఏళ్ల యువకుడి చేత ప్రారంభం చేశా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 26 నెలల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన జరుగుతున్న టెండర్లు పిలువబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, అనుబంధ సంఘ అధ్యక్షులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరు ముందు రావద్దన్నా ప్లీజ్. కింద సార్ కింద సార్ నా పేరు హిరణ్ కుమార్. మేముండేది పడారుపల్లి సుందరయ్య కాలనీ. నేను చదువుకునేది జనక్ విజన్ డిగ్రీ కాలేజ్. ఈనాడు ఎమ్మెల్యే గారైన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మనల్ని ఇక్కడికి పిలిచి ఎంతో మాకు చాలా మేలు చేశారు. ఎందుకంటే ఇవాళ రోజున జంజీ అనేది చాలా ముఖ్యమైన ఒక ఇదినైతే తీసుకుంటుంది ప్రతి దగ్గర. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసినందుకు, అలాగే మా కళాశాల తరపున, అలాగే మా యొక్క విద్యార్థుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను జెనెక్స్ విజన్ డిగ్రీ కాలేజ్ లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఫస్ట్లీ శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ గారి గురించి చెప్పాలంటే 168 crores 168 డెవలప్మెంట్ వర్క్స్ ని 17 crores తో చేస్తున్నారు. ఇప్పుడు చాలా వేరియస్ స్టేటస్ లో చేస్తున్నారు. ఇది ఒక నెంబర్ గా కాకుండా కామన్ పీపుల్ యొక్క లైఫ్ ని ఇంప్రూవ్ చేయడానికి జరిగే ఛాన్సెస్ గా చూడాలి మనం. అండ్ ఆల్సో పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి లాంటి లీడర్స్ మనకి కావాలి. వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన యూత్ మీద పెట్టుకున్న నమ్మకం. అది మేము ఎప్పుడు చేయమని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇప్పుడు మా జనరేషన్ గురించి చెప్పాలంటే మేమంతా టెక్నాలజీతో పెరిగిన జనరేషన్ ఇప్పుడు. అండ్ ఆల్సో ఫ్యూచర్ లో వేరియస్ ఐడియాలజీస్ తో ముందుకు సాగుతూ ఉంటాము. ఇప్పుడు యూత్ కి ఒక టెక్నాలజీ ఉందంటే దానికి ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి. అండ్ ఆల్సో ఆపర్చునిటీ కూడా కావాలి. సో ఆ ఆపర్చునిటీని శ్రీధర్ రెడ్డి గారు మాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఆల్సో దాంట్లో ఒక పార్ట్ అయినందుకు ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ దాట్. అండ్ ఆల్సో ఇప్పుడు మేము ఫ్యూచర్ ఓటర్స్ గా వెళ్తాము. మమ్మల్ని ఫ్యూచర్ ఓటర్స్ గా కాకుండా ఫ్యూచర్ కాంట్రిబ్యూటర్స్ గా చూస్తున్నారు సార్ మమ్మల్ని. అండ్ అమరావతి గురించి చెప్పాలంటే ఒకప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ ఒక క్యాపిటల్ ఉండేది కాదు. చాలా మంది చాలా రకాలుగా అన్నారు. అయినా సరే వాళ్ళు ఓర్పుతో నారా లోకేష్ గారైనా, చంద్రబాబు రెడ్డి గారైనా, ఎమ్మెల్యే గారైనా ఎవరైనా సరే దాన్ని ఒక ఇంప్రూవ్మెంట్ చేయడానికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఏమైనా సరే ఒక విజన్ అనేది ఉంది. ఫైనల్లీ మీరు మాకు చాలా ఇన్స్పిరేషన్ సార్. అండ్ మీరు పీపుల్ కోసం చేస్తున్న కమిట్మెంట్ అయినా, నెల్లూరు రూరల్ డెవలప్మెంట్ వర్క్స్ ని ఇనిషియేట్ చేయడం అయినా సరే
నాకు చాలా నచ్చింది మీ లీడర్షిప్. సో ఎప్పుడైనా మీరే ఉండాలని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జనక్ డిగ్రీ కాలేజ్. మా ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మడ్ రోడ్లే, అవి కూడా గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి, మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది, ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈరోజు ఈ కార్యక్రమంలో ఇంకా నేను ఒక పార్ట్ అయినందుకు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అలాగే ఎడ్యుకేషన్లో నారా లోకేష్ గారు తీసుకొచ్చిన అంటే టెక్నాలజీ మీద, మా సాఫ్ట్ స్కిల్స్ మీద ఏవైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, పార్ట్నర్షిప్ చేస్తున్నారో వాటన్నిటికీ థ్యాంక్ యూ. అండ్ ఫ్యూచర్లో మేము ఈ జాబ్స్ అన్ని తీసుకొని వచ్చి మన నేషన్ని ఇంప్రూవ్గా అంటే డెవలపింగ్ కంట్రీగా కాకుండా డెవలప్డ్ కంట్రీగా మేము చూపించాలని కోరుకుంటున్నాము. అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఒకటే క్వాంటమ్ వ్యాలీ అనేది తీసుకొని వచ్చారు. ఆ టెక్నాలజీని మేము యూజ్ చేసుకొని దానివల్ల మేము ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని కోరుకుంటున్నాము. శ్రీధర్ సార్కి చాలా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే దీంట్లో మమ్మల్ని ఒక పార్ట్గా చేసినందుకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్. నేను జెనక్స్ విజన్ డిగ్రీ కాలేజ్లో 3rd ఇయర్ చేస్తున్నాను, ఫైనల్ ఇయర్. సో ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మన ఎమ్మెల్యే గారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కలిసి 17 crores పెట్టి 168 డెవలప్మెంట్ యాక్టివిటీస్ని స్టార్ట్ చేశారు. మాకు చాలా ఆనందంగా ఉంది. లైక్ మేము ఒక పార్ట్గా అయ్యాము ఇక్కడ ఇనాగ్రేట్ చేయడానికి. లైక్ we never expected that we are going to do this, and I am very happy to do this. And coming to Gen Z అనేది ఒక నార్మల్ జనరేషన్ ఒకటే కాదు, it's a name of creation, it's also development and also new technologies ని తీసుకొచ్చే ఒక అభివృద్ధి చెందే ఒక జనరేషన్. అండ్ మాకు ఈ కార్యక్రమంలో ఇట్లా మమ్మల్ని పాల్గొనించినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 నెలల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పూర్తయిన, జరుగుతున్న, టెండర్లు పిలిచిన, అతి త్వరలో టెండర్లు పిలవబోతున్న అభివృద్ధి పనుల విలువ అక్షరాల 857 కోట్ల రూపాయలు. 857 కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జాతర ముందుకు సాగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు 17 కోట్ల రూపాయల వ్యయంతో 168 అభివృద్ధి పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వివిధ కాలనీల్లో పేద, సామాన్య, మధ్యతరగతి కుటుంబాలు నివసించే ప్రాంతాల్లో మొత్తం 168 దగ్గరల రోడ్లు కానీ, కాలువలు కానీ 17 కోట్ల రూపాయల వ్యయంతో పూర్తి చేసి ప్రారంభోత్సవం చేసుకుంటూ ఉన్నాం. ఈ 168 చోట్ల ఒకే సమయానికి ఈరోజు ఉదయం 9 గంటలకి ఎక్కడికక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు ప్రజల సమక్షంలో, ప్రజలే ప్రారంభికులుగా, స్థానిక నాయకుల ముఖ్య అతిథులుగా ఒకే సమయానికి 168 చోట్ల ఈ ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. వేలాది మంది ప్రజలు ఎక్కడికక్కడ ఆ ప్రారంభోత్సవాలు పాల్గొంటున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రారంభోత్సవం ఏదైతే ఉందో ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గం నడిగుడ్డున ఏసీ స్టేడియం ఎదురుగా, జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల ఎదురుగా ఇక్కడ ఉన్నటువంటి శిలాఫలకాన్ని ఆవిష్కరింపజేసింది ఏదైతే జంజీ యువతరం. 4 విద్యార్థులు, 2 విద్యార్థులు, 2 విద్యార్థులు, ఈ 4 కూడా ఈ యొక్క ప్రధాన శిలాఫలకాన్ని అంటే ఈ యొక్క 17 కోట్ల రూపాయల విలువ చేసే అభివృద్ధి పనులు, 168 అభివృద్ధి పనులని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. Gracias.